గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పదోన్నతి గురించి చర్చిద్దాం. ఇంగ్లీష్లో ప్రమోషన్ అంటాం. Introduction. Promotion is very important aspect in personnel administration. Simply promotion means to get higher position. ఉద్యోగి బృంద పాలనలో పదోన్నతి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సింపుల్గా ప్రమోషన్ గురించి చెప్పాలి అంటే ఉన్నత స్థానాన్ని పొందడమే పదోన్నతి అని మనం చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీలను రెండు రకాలుగా భర్తీ చేయడం జరుగుతుంది. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెండు ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడాన్నే మనం పదోన్నతి అంటాం. అంటే పరోక్ష భర్తీ విధానాన్నే మనం పదోన్నతి అంటాం. అంటే ఆల్రెడీ ఆ శాఖలో ఇదివరకే పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో నుండి అర్హత కలిగినటువంటి సీనియారిటీ ప్రాతిపదికగా కొంతమందిని ఎంపిక చేసి ఆ ఉన్నత ఉద్యోగాలకు పంపించడాన్నే మనం పదోన్నతి అని చెప్పేసి అంటాం. పదోన్నతి అనేది ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని, శక్తిని పెంపొందిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి పదోన్నతి కల్పించడం ద్వారా వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా, సమర్థవంతంగా పనిచేస్తారు. ఇది ఉద్యోగుల్లో సుస్థితిని పెంపొందిస్తుంది, పాలనలో దక్షతను పెంపొందిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ మనం చూద్దాం. ద టర్మ్ ప్రమోషన్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ promoviere which means to move forward. అంటే ఈ ప్రమోషన్ అనేటువంటి ఇంగ్లీషు పదం ప్రోమోవియర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో ప్రోమోవియర్ అంటే మూవ్ టు ఫార్వర్డ్, అంటే పై స్థానానికి వెళ్ళడమే పదోన్నతి అని మనం అర్థం చేసుకోవాలి. ఎంప్లాయీ ప్రమోషన్ మీన్స్ ద ascension of an employee to higher ranks. It involves an increase in salary, rank, responsibilities, status and benefits. మరి ఒక ఉద్యోగికి పదోన్నతి కల్పించడము అంటే పై స్థానానికి పంపించడమే కాదు, ఆయన యొక్క ర్యాంకులో తేడా వస్తుంది, ఆయన జీతభత్యాల్లో తేడా వస్తుంది, ఆయన యొక్క బాధ్యతల్లో తేడా వస్తుంది, ఆయన యొక్క హోదా మారుతుంది, ఆయనకు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. కాబట్టి పదోన్నతి అంటే ఉన్నత స్థానానికి వెళ్ళడమే కాకుండా ఆయన విధుల్లో, ఆయన యొక్క జీతభత్యాల్లో, ఆయన యొక్క అధికార విధుల నిర్వహణలో కూడా తేడా అనేది వస్తుంది. ఆయనకు ఆర్థిక పరంగా, హోదా పరంగా లాభం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక ఉద్యోగికి పదోన్నతి అనేది చాలా అవసరం, అది ఒక రివార్డు వంటిది అని చెప్పి మనం చెప్పవచ్చు. అయితే బదిలీ ద్వారా కూడా ఉద్యోగి జీవితంలో మార్పు వస్తుంది, లేదా కొన్ని ఆర్థిక పరమైనటువంటి లాభాల ద్వారా, అంటే ఇంక్రిమెంట్లు ఇవ్వడము, బోనస్ ఇవ్వడము, కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా ఆయనకు ఆర్థికంగా లాభం జరగచ్చు. కానీ వీటి ద్వారా వచ్చేటువంటి మార్పుల కంటే పదోన్నతి ద్వారా వచ్చేటువంటి మార్పు ద్వారా ఆయన ఎక్కువగా సంతోషపడతాడు. అంటే ఒక చిన్న స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగిని మనం పై స్థానానికి పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచరు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందడం, ఒక స్కూల్ అసిస్టెంటు ప్యానల్ గ్రేడ్ హెడ్ మాస్టర్గా పీజీహెచ్ఎంగా పదోన్నతి పొందడం, ఒక స్కూల్ అసిస్టెంట్ జూనియర్ లెక్చరర్గా పదోన్నతి పొందడం, ఒక జూనియర్ లెక్చరరు డిగ్రీ లెక్చరర్గా పదోన్నతి పొందడం. ఇలా తాను పనిచేస్తున్నటువంటి స్థానం కంటే ఉన్నత స్థానానికి వెళ్ళడాన్ని మనం పదోన్నతి అంటాం. పదోన్నతి అనేది ఉన్నప్పుడు ఉద్యోగి తన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటాడు, తన తెలివితేటలు పెంచుకుంటాడు, ఆ ఉద్యోగానికి అవసరమైనటువంటి అర్హతలను పెంపొందింపజేసుకుంటాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తాను పనిచేస్తున్నటువంటి స్థానం కంటే ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఉత్సాహం చూపుతూ ఉంటాడు.
కారణం ఏంటంటే ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క హోదా మారుతుంది, ఆయన యొక్క ర్యాంకు మారుతుంది, ఆయన జీతభత్యాలు కూడా పెరుగుతాయి. కాబట్టి సమాజంలో ఆయన దాన్ని ఒక హోదాగా భావిస్తాడు. కాబట్టి మరి పదోన్నతి పొందడం కోసం ప్రతి ఎంప్లాయీ ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తాడు అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి పరిపాలనలో మనం దక్షతను పెంపొందించాలన్నా, ఉద్యోగుల్లో సుస్థితిని పెంపొందించాలన్నా ఈ పదోన్నతి అనేది చాలా అవసరము. మరి ఈ పదోన్నతిని మనం సక్రమమైనటువంటి విధానంలో మనం రూపొందించాలి. అప్పుడే అటు ఉద్యోగులకు ఇటు ప్రభుత్వానికి ఇరువురికి కూడా లాభదాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రమోషన్ చూద్దాం. ఇట్ ఈస్ ద రివార్డ్ టు ఎంప్లాయీస్. ప్రమోషన్ అనేది ఉద్యోగులకు ఒక రివార్డు వంటిది, ఒక బహుమతి వంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఎన్ష్యూర్స్ ఎంప్లాయీస్ యాజ్ బెస్ట్ సర్వెంట్స్, టాలెంట్స్ అండ్ ఎక్స్పర్ట్స్. అంటే ఉద్యోగులను ఒక ఉత్తమ సేవకులుగా, ప్రజ్ఞావంతులుగా, పరిపూర్ణవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దడానికి పదోన్నతి తోడ్పడుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో దక్షతను పెంపొందించడం కోసం పదోన్నతి అనేది తోడ్పడుతుంది. ఎందుకంటే అనుభవజ్ఞులకే మనం ఉన్నత స్థానాలకు పంపిస్తున్నాం కాబట్టి మరి ఆ అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళు తమ పదవుల్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు అని చెప్పవచ్చు. ఇట్ ఇంప్రూవ్స్ మొరేల్ ఇన్ ఎంప్లాయీస్. ఉద్యోగుల్లో సుస్థితిని పెంపొందిస్తుంది. అంటే ప్రమోషన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ సంస్థను వదిలి వెళ్ళరు. మరి సంస్థలో కూడా సుస్థితి పెంపొందుతుంది, ఉద్యోగుల్లో కూడా సుస్థితి పెంపొందుతుంది, సంతృప్తి పెంపొందుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ అట్రాక్ట్స్ ద ఎంప్లాయీస్ టు గవర్నమెంట్ సెక్టార్. మరి ప్రభుత్వ రంగంలో మనం పదోన్నతులు కల్పించినట్టయితే యువకుల్ని, ఉత్సాహవంతుల్ని, సమర్థుల్ని, ప్రతిభావంతుల్ని మనం ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షించవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు మనం ఇక్కడ పనిచేస్తే మనకు మంచి పదోన్నతి వస్తుంది, మంచి పోస్టు లభిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు ఇక్కడ జాయిన్ కావడానికి ఉత్సాహం చూపిస్తారు. మరి ప్రమోషన్ అనేది లేకుంటే వాళ్ళలో ఒక నిరాసక్తత ఏర్పడుతుంది. ఉద్యోగిలో చేసిన పనినే ఎప్పటికీ చేస్తూ ఉంటే వాళ్ళకు బోర్ అయిపోతుంది, కొత్తదనము, ఉత్సాహం అనేది వాళ్ళలో ఉండదు. కాబట్టి పదోన్నతి ద్వారా మరి వ్యవస్థ సామర్థ్యాన్ని మనం పెంచవచ్చు, ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల వైపు ప్రతిభావంతుల్ని, యువతను ఆకర్షించవచ్చు. ఇట్ క్రియేట్స్ ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంప్లాయీస్. ఉద్యోగుల్లో ఇది ఉత్సాహాన్ని, పని పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కష్టపడి పనిచేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేయడం నేర్చుకుంటాడు. ఇట్ గివ్స్ హ్యాపీనెస్ టు ఎంప్లాయీస్. మరి ఆల్రెడీ మనం ఇదివరకు చెప్పుకున్నాం, పదోన్నతి అనేది ఉద్యోగులకు ఎనలేని సంతోషాన్ని కట్టబెడుతుంది అని చెప్పవచ్చు. మరి ఆయనకు జీతం పెరగడం ద్వారా, బదిలీ చేయడం ద్వారా కూడా ఆయన ఉద్యోగ జీవితంలో కొంత మార్పు వస్తుంది. కానీ పదోన్నతి ద్వారా వచ్చినంత మార్పు వాటి ద్వారా రాదు. ఇది ఇచ్చినంత సంతృప్తి మిగతా తాత్కాలిక బెనిఫిట్స్ అనేవి ఆయనకు ఇవ్వలేవు. కాబట్టి ఆయన ఆత్మసంతృప్తిగా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ సాటిస్ఫై అవుతాడో, హ్యాపీనెస్ ఉంటాడో, ఆయన మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆ సంస్థలో పనిచేస్తాడు. దాంతో సంస్థ అభివృద్ధి అనేది చెందుతుంది. అయితే ఇక్కడ ప్రమోషన్ ఇవ్వడం అనేది మరి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రమోషన్ ఇచ్చేటప్పుడు మనం అనేక విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. మరి ఆ విషయాలు ఏమిటి అంటే, ఈ ప్రమోషన్ పద్ధతిలో ఎలాంటి అవకతవకలు, లోపాలు లేకుండా సమర్థులకు, సీనియారిటీ కలిగిన వాళ్లకు మనం పదోన్నతి కల్పించినట్టయితే అది లాభదాయకంగా ఉంటుంది. అలా కాకుండా మనం సరి అయినటువంటి ప్రమోషన్ పాలసీని కనుక అడాప్ట్ చేయనట్టయితే మరి ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది. అది సంస్థకు, అటు ప్రభుత్వానికి, రెండింటికి కూడా అనర్థదాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ప్రిన్సిపల్స్, పదోన్నతిని నిర్ణయించేటువంటి సూత్రాలు.
అంటే పదోన్నతి ఇవ్వడానికి ఎలాంటి సూత్రాలు అవలంబించాలి అని చూసుకున్నప్పుడు ఫస్ట్ వన్ సీనియారిటీ, సెకండ్ వన్ మెరిట్. సీనియారిటీ అంటే అనుభవం, ఆయనకున్నటువంటి అనుభవం ఆధారంగా మనం పై స్థాయి ఉద్యోగానికి పంపించడం. రెండవది యోగ్యతలను నిర్ణయించడం, ఆయనకు కావలసిన అర్హతలు యోగ్యతలు ఉన్నాయా, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అనేది చూడడం, దాన్ని మెరిట్ అంటాం. మరి ఈ రెండు సూత్రాల ఆధారంగా ఒక ఎంప్లాయీకి ప్రమోషన్ కల్పించడం అనేది జరుగుతుంది. మరి అందులో ఫస్ట్ సీనియారిటీ గురించి చూద్దాం. సీనియారిటీ అంటే అనుభవం. అనుభవం ఆధారంగా మనం ఒక వ్యక్తికి పదోన్నతి కల్పించినట్టయితే దాన్ని సీనియారిటీ ద్వారా లభించిన పదోన్నతి అని చెప్పేసి అంటాం. మరి సీనియారిటీ అనేది సరి అయినటువంటి పద్ధతిగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ పద్ధతి ద్వారా మనకు కొన్ని లాభాలు చూడవచ్చు. ఒకటవది మెరిట్స్లో ఫస్ట్ ఇంపార్షియాలిటీ, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మనం ఎలాంటి వ్యత్యాసం చూపించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కువ అనుభవాన్ని కలిగి ఉంటే వారికి ఇక్కడ ఉద్యోగాన్ని మనం ఇచ్చేస్తాం. కాబట్టి ఇరువురు వ్యక్తుల మధ్య మనం ఎలాంటి పార్షాలిటీ చూపించకుండా మనకు సీనియారిటీ సూత్రం తోడ్పడుతుంది. ఇద్దరు ఉద్యోగులు పోటీలో ఉన్నారు అంటే ఎవరు ఎక్కువ అనుభవం కలిగి ఉంటే వాళ్లకు మనం పదోన్నతి కల్పిస్తాం. ఇక రెండవది ఎక్స్పీరియన్స్. మన సీనియారిటీ అనేది ఎక్స్పీరియన్స్ను సూచిస్తుంది. ఆయన ఎంత సీనియారిటీ కలిగి ఉంటే అంత అనుభవాన్ని పొంది ఉంటాడు ఆ పదవిలో. కాబట్టి మరి అనుభవం అనేది మెరిట్కు కూడా ఒక ప్రాతిపదికగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ అనుభవాన్ని ఆయన పై స్థాయి పోస్టుకు రంగరించి ఇంకా ఆ పదవికి వన్నె ఇవ్వడానికి కృషి చేస్తాడు. అంతేకాకుండా సీనియారిటీ ద్వారా కలిగేటువంటి లాభం ఏంటంటే బంధుప్రీతి, అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి ఇందులో తావు ఉండదు. అంతేకాకుండా యువకులను ఎక్కువ వయసున్న వాళ్ళ మీద పై ఉద్యోగాల్లో నియమించకుండా ఇది కాపాడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి కింది స్థాయిలో ఉండి యువకుడు పై స్థాయిలో పనిచేస్తే, తనకంటే తక్కువ వయసు ఉన్నవాడు పై స్థాయిలో బాస్గా పనిచేస్తే ఈయన యొక్క ఆత్మాభిమానం దెబ్బతింటుంది, ఆత్మ న్యూనతా భావానికి లోనవుతాడు, అసంతృప్తికి గురి అవుతాడు. మరి సీనియారిటీలో అది జరగదు. ఎందుకంటే ఎవరు ఎక్కువ అనుభవం ఉంటే వాళ్ళు పై పోస్టులో ఉంటారు. కాబట్టి సీనియర్ పై స్థాయిలో ఉంటాడు, జూనియర్ కింది స్థాయిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి ఏర్పడడానికి అవకాశం లేదు. ఇక మొరేల్, సుస్థితి. ఉద్యోగుల్లో ఇది సుస్థితిని పెంపొందిస్తుంది. అంటే ఆయన సంస్థను వదిలి వెళ్ళడు, ఇక్కడే స్థిరంగా పనిచేస్తాడు. ఎందుకంటే 4 రోజులు నేను కష్టపడితే నాకు పదోన్నతి వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, పై స్థాయికి వెళ్తా అని చెప్పేసి అతడు ఆ సంస్థను వదిలి వెళ్ళడు. దీంతో ఉద్యోగుల్లో తద్వారా వ్యవస్థలో కూడా సుస్థితి పెంపొందుతుంది. తర్వాత నెక్స్ట్ లాభం ఏంటి అంటే ఇది జస్టిస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే న్యాయమైనటువంటిది. సీనియారిటీ అనేది అందరికీ సమాన న్యాయాన్ని కల్పిస్తుంది. ప్రతి ఎంప్లాయీకి ఆయన అనుభవం ఆధారంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఇక్కడ అవినీతికి, లంచగొండితనానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. ఉద్యోగులందరికీ ఇది సమాన న్యాయాన్ని చేకూరుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక సీనియారిటీ పద్ధతిలో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఇన్ఎఫిషియన్సీ. అంటే అనుభవం ఆధారంగా మనం ఉద్యోగాలను భర్తీ చేస్తూ పోయినట్టయితే ఇన్ఎఫిషియన్సీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎట్లా అంటే ఒక ఉద్యోగి దానికి కావలసినటువంటి అర్హతలు లేకున్నా కూడా, ఆ సమర్థత ఆయనలో లేకున్నా కూడా మరి సీనియారిటీని బట్టి మనం పై స్థాయి పదవులకు పంపించినప్పుడు మరి ఆ పదవిని నిర్వహించేటువంటి తెలివితేటలు, చాతుర్యం, నైపుణ్యాలు ఆయనకు ఉండకపోవచ్చు. దీంతో అసమర్థులతో మరి ఉన్నత ఉద్యోగాలు నిండిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక టెక్నాలజీ. రోజు రోజుకు సాంకేతిక పరిజ్ఞానం అనేది విస్తరిస్తూ ఉన్నది. మరి ఆల్రెడీ వ్యవస్థలో పాతుకుపోయి పనిచేస్తున్నటువంటి ఈ పాతతరం ఉద్యోగులు మరి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అనేది అంత సులభం కాదు. పాత ఉద్యోగస్తులు మార్పును కూడా కోరుకోరు, ఉన్నదాంతోనే పనిచేయాలని చూస్తారు. మరి ఈ టెక్నాలజీ వినియోగంలో వాళ్ళు వెనుకబడేటువంటి అవకాశం ఉంది.
అంతేకాకుండా అప్డేట్ నాలెడ్జ్ కూడా వాళ్ళలో ఉండకపోవచ్చు. ఎందుకంటే మెరిట్ ప్రాతిపదికగా మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరి వీళ్ళు కొత్త నాలెడ్జ్ను అప్డేట్ నాలెడ్జ్ను కలిగిన యూత్ను మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సీనియారిటీ ద్వారా మనం ప్రమోషన్ ఇవ్వడం ద్వారా అప్డేట్ నాలెడ్జ్ ఆ ఉద్యోగుల్లో ఉండకపోవచ్చు. దాంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వ్యవస్థ తయారయ్యేటువంటి అవకాశం ఉంది. పైగా వీళ్ళలో కల ఏమో ఏర్పడుతుందంటే, నేను పని చేసినా చెయ్యకున్నా నా సీనియారిటీని బట్టి నాకు ఎట్లాగూ ప్రమోషన్ వస్తుంది అని చెప్పేసి ఆయన తన పనితీరును మెరుగుపరుచుకోలేకపోవచ్చు. తనకు తానుగా సమర్థుడిగా తీర్చిదిద్దుకోలేకపోవచ్చు. పాత తరం నిబంధనల్ని పట్టుకొనే ఆయన వేలాడుతూ ఉండవచ్చు. ఇక క్వాలిఫికేషన్స్, ఉదాహరణకు ఆయనకు సరి అయిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని కూడా మనం చూసుకున్నా కూడా మరి కింది స్థాయి ఉద్యోగాన్ని ఒక వ్యక్తి సమర్థంగా నిర్వహించినంత మాత్రాన పై స్థాయి ఉద్యోగం కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాడు అనేటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ ఉద్యోగ నిర్వహణకు అవసరమైన తెలివితేటలు, నైపుణ్యాలు, అర్హతలు వేరు. పై స్థాయి ఉద్యోగానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు, తెలివితేటలు, అర్హతలు వేరు. ఇక్కడ కేవలం విషయ పరిజ్ఞానం ఉంటే ఈ ఉద్యోగం నిర్వహించి ఉండొచ్చు. మరి ఆయన ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్టుకు ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు ఆయనకు ట్యాక్ట్ ఉండాలా, అంటే పరిపాలనా చాతుర్యం ఉండాలా, నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలా, క్రింది ఉద్యోగులను పర్యవేక్షణ చేయగలిగినటువంటి సత్తా ఉండాలా, సమస్య పరిష్కార శక్తి ఉండాలా, నాయకత్వ లక్షణాలు ఉండాలా. కాబట్టి కింది స్థాయిలో అయిన మంచి వర్కర్ బాగా చేసిండు అన్నంత మాత్రాన పై స్థాయి పోస్టును అంతే సమర్థతతో నిర్వహిస్తాడు అనేటువంటి గ్యారంటీ అనేది లేదు. కాబట్టి చాలామంది కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ప్రమోషన్ పొంది ఉన్నత స్థానానికి వెళ్ళి తర్వాత అవి మాతో అయితలేవు అని తిరిగి రివర్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూడవచ్చు. పైగా ఒక సీనియరు జూనియర్ కంటే యోగ్యుడు అని కూడా మనం ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. ఎవడు బుద్ధిమంతుడు వాడు వృద్ధుడు కానీ ఏండ్లు మీరిన వాడు వృద్ధుడా అంటాడు చిన్నయ్య సూరి. కాబట్టి తెలివితేటలు, నైపుణ్యం ఎవరికి ఉంటాయో వాళ్ళే దానికి ఎలిజిబుల్. కానీ మరి అనుభవం ప్రాతిపదికగా మనం ఆ పోస్టుకు ఆయనకు పంపించడం, ఉన్నత స్థానానికి పంపించడం అనేది సరి అయింది కాదు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఇక రెండవ అంశం మెరిట్. మెరిట్ అంటే ఇక్కడ యోగ్యత, మరి అవసరమైనటువంటి ఎలిజిబిలిటీసు, క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చూస్తాం. మరి మెరిట్ ఆధారంగా మనం పదోన్నతి కల్పించినట్టయితే ఇది బాగుంటుంది, జస్టిఫికబుల్గా ఉంటుంది. కానీ మరి ఇక్కడ కూడా కొన్నిసార్లు లోపభూయిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మెరిట్ను నిర్ణయించడం అనేది కష్టం. కొన్నిసార్లు అర్హతలకు ప్రాధాన్యత ఇస్తే ఇంకొన్నిసార్లు మూర్తిమత్వ లక్షణాలని కొందరు చూస్తారు. కాబట్టి ఏది మెరిట్ అనేది మనం ఖచ్చితంగా నిర్ణయించలేకపోవచ్చు. పైగా ఆ శాఖలో ఉన్నటువంటి అధ్యక్షుడికి మరి అవినీతి, లంచగొండితనం, లేదంటే బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఉన్నట్టయితే మరి ఆయన అసమర్థుల్ని కూడా తీసుకుపోయి పదవిలో కూర్చుండబెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక సీనియారిటీలో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ఇక డీమెరిట్స్ ఏమిటి అంటే ఇంపార్షియాలిటీ అంటే అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం ఇక్కడ ప్రభావం చూపించవచ్చు. పై స్థాయి అధికారి ఆయనకు నచ్చినట్టయితే ఈయనను తీసుకెళ్ళి ప్రమోషన్ ఇవ్వవచ్చు. ఇక మెరిట్ సిస్టంలో ఉన్న లాభం ఏంటి అంటే యోగ్యత ఆధారంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి సమర్థులనే మనం ఎంపిక చేసే అవకాశం ఉంది. కానీ ఇందులో ఉన్న డీమెరిట్ ఏంటంటే ఇందులో ఇంపార్షియాలిటీకి తావు అనేది ఉంటుంది. కాబట్టి మెరిట్గా మనం ఎఫిషియన్సీని చెప్పుకోవచ్చు, డీమెరిట్స్లో ఇంపార్షియాలిటీ చూపించే అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టెస్టింగ్ మెథడ్స్ ఆఫ్ మెరిట్. మరి యోగ్యతను పరీక్షించే పద్ధతులు ఏమిటి అన్నప్పుడు 3 రకాల పద్ధతులు మనకు కనబడుతున్నాయి. ఒకటి పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అంటే శాఖాధ్యక్షుని యొక్క స్వయం నిర్ణయం.
2 ప్రమోషన్ ఎగ్జామ్స్ పదోన్నతి పరీక్షలు. 3 ఎఫిషియన్సీ రేటింగ్ రికార్డ్స్ అంటే ఆయన యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించేటువంటి రికార్డులు. ఈ మూడింటి ఆధారంగా మనం ఆయన యోగ్యతల్ని నిర్ణయించవచ్చు. ఒకటవది పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మరి ఆ శాఖ అధ్యక్షుడు ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తాడు కొన్ని సందర్భాల్లో. మరి అలాంటప్పుడు మరి ఆ శాఖ అధ్యక్షుడు వాళ్ళను గుణగణాలు వాళ్ళకి తెలిసి ఉంటాడు, ఆయన కింద వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, ఈ ఉద్యోగానికి చేయడానికి వాళ్ళు సరిపోతారా లేదా అన్నది ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు. కాబట్టి శాఖాధ్యక్షుడి స్వయం నిర్ణయం అనేది కొన్నిసార్లు మంచిదే, కానీ ఈ క్రింద మనం చెప్పుకోబోయే అంశాల మీద అది ఆధారపడి ఉంటుంది. హీ మస్ట్ బీ ఎఫిషియంట్ టు టేక్ గుడ్ డెసిషన్స్. మరి శాఖా అధ్యక్షుడు ఆయన సమర్థవంతమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకునే యోగ్యత, శక్తి, సామర్థ్యాలను కలిగి ఉండాలి. అంటే ఉన్న ఉద్యోగుల్లో సమర్థులను ఎంపిక చేసే సామర్థ్యం ఆయనకు ఉండాలి. రెండోది, హీ హ్యాజ్ టు ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఇన్ ద డిపార్ట్మెంట్. ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలో ఆయనకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి. అంతేగాని మరి వేరే ఎవరో చెప్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్కు గురి అయితే అప్పుడు సమర్థులు ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఆయన్నే స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగేంత ఫ్రీడమ్, లిబర్టీ ఆయనకు ఉండాలి. ఇక మూడవది, హీ హ్యాస్ గుడ్ ఒపీనియన్ ఆన్ ఎంప్లాయీ. అంటే ఆ ఉద్యోగి పట్ల ఈ శాఖాధిపతికి సరి అయిన అభిప్రాయం ఉండాలా. ఒకవేళ చెడు అభిప్రాయం కనుక ఉన్నట్టయితే ఆయన సమర్థుడైనా కూడా ఆయన్ను పక్కకు పెట్టి తనకు నచ్చిన వాడు అసమర్థుడైనా కూడా ఆయన్ను తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మూడు ఇక్కడ పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పైన ప్రభావాన్ని చూపే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ శాఖాధ్యక్షుడే స్వయంగా నిర్ణయం తీసుకొని తన కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు పదోన్నతి కల్పించడం అనేది కొంతవరకు లాభం ఉంది, కొంతవరకు నష్టం కూడా ఉంది. ఒకవేళ ఆయన అవినీతికి పాల్పడేవాడు, ప్రలోభాలకు గురి అయ్యేవాడైతే మరి ఆయన డబ్బులు తీసుకొని కూడా ప్రమోషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ లేకపోలేదు. మరి మంచి ఏంటి అంటే ఆయనకు మంచివాడైతే ఆయనకు తెలిసినంతగా ఈ ఉద్యోగుల గురించి మరెవరికి తెలియదు కాబట్టి ఎవరు కరెక్ట్ పని చేస్తారని ఆయన నిర్ణయించవచ్చు. కాబట్టి ఈ శాఖాధ్యక్షుడు మంచి వ్యక్తి, మంచి ప్రవర్తన కలవాడై ఉన్నప్పుడే మరి క్రింది ఉద్యోగులకు ప్రమోషన్ అనేది సరి అయిన విధంగా లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ ఆయన అవినీతికి, ప్రలోభాలకు లోనై బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతం చూయించి ఉద్యోగాలు, పదోన్నతులు కల్పిస్తాడు అని మనం భావిస్తే ఆ లోపాన్ని తొలగించడానికి ఒక పద్ధతి ఏమిటి అంటే దాన్ని డిపిసి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ బాధ్యతల్ని కమిటీకి అప్పగించడం, లేదు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆ బాధ్యతలు అప్పచెప్తే మనం ఈ లోపాన్ని నివారించవచ్చు. ఇక రెండవది ప్రమోషన్ ఎగ్జామ్స్. ప్రమోషన్ ఇవ్వడానికి కొన్ని పోటీ పరీక్షలను నిర్వహించి అందులో మంచి మార్కులు సాధించిన వాళ్ళకు కూడా మనం పదోన్నతి కల్పించవచ్చు. ఈ పోటీ పరీక్షలు అనేవి 3 రకాలు. ఒకటి ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్, బహిరంగ పోటీ పరీక్షలు. 2 లిమిటెడ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్, పరిమిత పోటీ పరీక్షలు. 3 పాస్ ఎగ్జామినేషన్స్, అంటే కేవలం పాస్ పరీక్ష, అంటే పాస్ మార్కులు వచ్చినాయా లేదా అనేది చూస్తారు. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్లో మరి అందరూ కూడా ఓపెన్గా పాల్గొంటారు. అన్ని శాఖల ఉద్యోగులు ప్రమోషన్ కోసం జరిగేటువంటి ఈ పోటీ పరీక్షలో పాల్గొంటారు. ప్రభుత్వేతర సంస్థ ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. మరి ఎవరైతే సత్తా చాటుతారో వాళ్లకు పదోన్నతి కల్పించవచ్చు. అంటే ఒక వైడ్ స్కోప్ ఏర్పడుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉండడం వలన మనం ఇంకా సమర్థవంతుల్ని, ప్రతిభావంతుల్ని ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది లిమిటెడ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్, పరిమిత పోటీ పరీక్షలు. ఈ పరిమిత పోటీ పరీక్షల్లో కేవలం ఒక శాఖకే ఇవి పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు విద్యాశాఖ, వైద్య శాఖ, ఇట్లా ఆర్థిక శాఖ,
సెక్రటేరియట్, ఇట్లా ఒక డిపార్ట్మెంట్ వరకే పోటీ పరీక్షలు నిర్వహించి ఆ డిపార్ట్మెంట్లోనే వాళ్ళకు పదోన్నతి కల్పించినట్టయితే దాన్ని లిమిటెడ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఒక శాఖ లేదా కొంతమంది ఉద్యోగులకే పరీక్ష నిర్వహిస్తే దాన్ని లిమిటెడ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ అంటాం. ఇక మూడవది పాస్ ఎగ్జామినేషన్. కొన్నిసార్లు కింది తరగతి పోస్టుల్లో పనిచేస్తున్నటువంటి స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు, క్లర్కులు వీళ్లకు సింపుల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి పాస్ మార్కులు వచ్చినట్టయితే వాళ్ళను పై ఉద్యోగాలకు పంపించడానికి ఈ పాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ పాస్ మార్కులే చూస్తారు, ఎందుకంటే ఆ ఉద్యోగ నిర్వహణకు వీళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు సరిపోతాయా లేదా అన్నది ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు చూసి పాస్ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పై స్థాయి ఉద్యోగాలకు పంపించడం జరుగుతుంది. అయితే ఈ పరీక్షల ద్వారా ఈ 3 రకాల పరీక్షలు, ఇందాక మనం చెప్పిన బహిరంగ పోటీ పరీక్షలు, పరిమిత పోటీ పరీక్షలు, పాస్ పరీక్షల ద్వారా కలిగే లాభం ఏంటి అంటే, మనం ఈ పోటీ పరీక్షలో ఎవరైతే మెరిట్ కనబరుస్తారో వాళ్లకు పదోన్నతి కల్పించవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి, న్యాయమైనటువంటి పద్ధతి. కానీ ఇందులో ఉన్న లోపం ఏంటి అంటే, పై స్థాయి ఉద్యోగానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, పాలనా చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, నిర్వహణ సామర్థ్యాలు మరి ఈ పరీక్షల ద్వారా ఉన్నాయా లేదా వాళ్ళకు అనేది మనం చూడలేము. కేవలం విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే చూడవచ్చు. మరి పై స్థాయి ఉద్యోగాలు నిర్వహించడానికి ఒక విషయ పరిజ్ఞానమే సరిపోదు. కాబట్టి ఇవి ఈ పరీక్షల్లో ఉన్నటువంటి ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫిషియన్సీ రేటింగ్ రికార్డ్స్. ఒక ఉద్యోగి ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మరి ఆయన యొక్క సామర్థ్యాన్ని నిర్వహించేటువంటి అనేక రకాల రికార్డులు ఉంటాయి. మరి ఆ రికార్డుల ఆధారంగా శాఖ అధ్యక్షుడు ఈ క్రింది విషయాలు చూస్తాడు ఆ ఉద్యోగి పట్ల. ఏమేమి విషయాలు అనేది మనం చూద్దాం. నాలెడ్జ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అంటే ప్రమోషన్ ఇచ్చే ముందు శాఖ అధ్యక్షుడు చూస్తాడు ఈ వ్యక్తికి ఆ శాఖకు సంబంధించిన పరిజ్ఞానం ఉందా లేదా. రెండవది పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్, ఆ ఉద్యోగి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, మంచివాడా కాదా, ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది అనేది చూస్తాడు. మూడవది జడ్జింగ్ ఫ్రమ్ రిలవెంట్ టు ఇర్రిలవెంట్, అంటే న్యాయాన్యాయ విచక్షణ అధికారం ఈ పర్సన్కు ఉందా లేదా, ఇది న్యాయం ఇది అన్యాయం అని చెప్పగలిగేంత జడ్జి చేసేంతటువంటి నాలెడ్జ్ ఆయనకు ఉందా లేదా అనేది చూస్తాడు. నెక్స్ట్ పవర్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యతలను తీసుకునే పద్ధతి. అంటే ఒక ఉన్నత స్థాయి పోస్టుకు పంపిస్తున్నాం కాబట్టి పై స్థాయి పోస్టుకు మరి అక్కడ బాధ్యతలు ఈయన నిర్వహించగలడా లేదా, ఆ బాధ్యతల్ని తీసుకుంటాడా లేదా అనేది చూస్తాడు. ఇనిషియేటివ్, ఆ వ్యక్తిలో చొరవ ఉందా లేదా, ఉత్సాహం ఉందా లేదా, తనంత తానుగా చొరవ తీసుకొని పనిచేయగలుగుతాడా లేదా, లేదా డిపెండెన్సీ అయిన అనేది చూస్తాడు. ఇక నెక్స్ట్ అక్యురసీ. అక్యురసీ అంటే రుజుమార్గంతో కూడిన ప్రవర్తన, అంటే అవినీతి, లంచగొండితనం, ప్రలోభాలకు గురి కావడం ఇలాంటి అవకాశం ఉందా, ఈయన అలాంటి వాటికి పాల్పడే అవకాశం ఉందా, లేదా ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా సమర్థవంతంగా పనిచేస్తాడా, ఆయన ప్రవర్తన అనేది రుజుమార్గంలో ఉందా లేదా అనేది ఇక్కడ చూస్తాడు. నెక్స్ట్ ట్యాక్ట్, పరిపాలన చాతుర్యం, అడ్మినిస్ట్రేటివ్ ట్యాక్టిటీస్ ఉన్నాయా ఆయనకు లేదా అనేది చూస్తాడు. పవర్ ఆఫ్ సూపర్వైజింగ్ స్టాఫ్, మరి సిబ్బందిని పర్యవేక్షణ చేయగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా లేదా అనేది చూస్తాడు. నెక్స్ట్ జీల్, పనిలో ఆయనకు ఆసక్తి ఉందా, ఉత్సాహం ఉందా అనేది చూస్తాడు. నెక్స్ట్ అఫీషియల్ కండక్ట్, అంటే ఉద్యోగంలో ఆయన ప్రవర్తన ఎట్లా ఉంది. వ్యక్తిగత ప్రవర్తన వేరు, ఉద్యోగ ప్రవర్తన వేరు. మరి ఉద్యోగ ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఎఫిషియన్సీ రేటింగ్ను నిర్ణయించేటువంటి రికార్డులు. మరి ఆయా రికార్డుల ఆధారంగా ఆయన ఆ వ్యక్తిలో
అంటే పదోన్నతి కల్పించబోయేటువంటి వ్యక్తిలో, పదోన్నతి పొందేటువంటి వ్యక్తిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా లేదా అన్నది శాఖ అధ్యక్షుడు చూస్తాడు. చూసి వీటి ఆధారంగా పదోన్నతి ఇవ్వడం కూడా ఒక పద్ధతి. పాయింట్స్ ఫర్ బెస్ట్ ప్రమోషన్ పాలసీ అంటే ఉత్తమ పదోన్నతికి అవలంబించవలసినటువంటి సూత్రాలు లేదా అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రమోషన్ పాలసీ అనేది ఉత్తమమైనదిగా ఉండాలా, న్యాయబద్ధంగా ఉండాలా, మరి అది సరి అయిన మార్గంలో మనం ఉద్యోగులకు పదోన్నతి కల్పించినప్పుడే వాళ్ళు సక్రమంగా పనిచేస్తారు. లేనట్టయితే వాళ్ళు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అది సంస్థకు ఉద్యోగులకు అనర్థదాయకం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి బెస్ట్ ప్రమోషన్ పాలసీలో ఉండాల్సిన అంశాలు ఏమిటి అన్నది చూద్దాం. ఫార్ములేట్ ప్లాన్డ్ ప్రమోషన్ పాలసీ అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పదోన్నతి విధానాన్ని అవలంబించాలి. ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ రెగ్యులేషన్స్ రూపొందించడం కాదు, ఇష్టం వచ్చినప్పుడు ప్రమోషన్ ఇవ్వడం కాదు. ప్రమోషన్ పాలసీ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయబడాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. 2. క్లాసిఫై ద క్యాడర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ పర్ హైరార్కీ అంటే ఉద్యోగస్తుల క్యాడర్ను మనం క్రమానుగత శ్రేణిలో వర్గీకరణ చేయాలా. అంటే ఉద్యోగుల యొక్క క్యాడర్ను మనం హైరార్కీలో క్రమానుగత శ్రేణిలో మనం వర్గీకరణ చేయాలా, ఏ పోస్టు దేని కింద వస్తుంది అనేది. నెక్స్ట్, ఇన్ఫార్మ్ ద ప్రమోషన్ ప్రిన్సిపల్స్ టు ఎంప్లాయీస్ టు ఎంటర్ ఇన్ టు ద సర్వీస్ అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగంలోనికి ప్రవేశించినప్పుడే పదోన్నతి సూత్రాల్ని, పదోన్నతి అవకాశాలని ఆయనకు చక్కగా మనం ఫస్టే చెప్పినట్టయితే ఆయన తన టాలెంట్ను, తన శక్తి సామర్థ్యాల్ని, తన క్వాలిఫికేషన్స్ను పెంచుకొని ఆయన ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రారంభంలో ఆయనకి ఏమీ చెప్పనట్టయితే మరి ఆయన పదోన్నతికి అవసరమైన శక్తి సామర్థ్యాలు, అర్హతలు పెంచుకోలేడు. నెక్స్ట్, ఇన్ఫార్మ్ ద వేకెన్సీ పొజిషన్ ఆఫ్ పోస్ట్ టు ద ఎంప్లాయీస్ మనం ప్రమోషన్ ఇచ్చే ముందు మరి ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నాం, ఏవేవి వేకెన్సీ ఉన్నాయనేది ఎంప్లాయీస్కు తెలియజేయాలి. కంట్రోల్ ద పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యంగా ప్రమోషన్లలో రాజకీయ నాయకుల జోక్యాన్ని నివారించాలి. అధికారి ఆధీనుల మధ్య సంబంధాల ఆధారంగా అంటే అధికారులు తన కింద పనిచేసే ఆధీనులకు యోగ్యత, సీనియారిటీ బేస్లో ప్రమోషన్ అనేది ఇవ్వాలి. రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటే మరి వాళ్ళు బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకుల జోక్యాన్ని నివారించి అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ను మనం ఫాలో అయినట్టయితే అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పవచ్చు. అవాయిడ్ కరప్షన్ అండ్ పార్షియాలిటీ ఇది చాలా ఇంపార్టెంట్. మరి పదోన్నతి ఇచ్చేటప్పుడు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఇలాంటివన్నింటినీ మనం అవాయిడ్ చేయాలా. వీటికి దూరంగా ఉండి సరి అయిన వ్యక్తులకు, సమర్థులకు పదోన్నతి కల్పించాలి. ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు సీనియారిటీ అండ్ మెరిట్ మరి సీనియారిటీ, మెరిట్ ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చి పదోన్నతి కల్పించడం అనేది ఉత్తమమైనటువంటి పదోన్నతిగా, పాలసీగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రమోషన్ సిస్టమ్ ఇన్ ఇండియా మరి భారతదేశంలో ప్రమోషన్ విధానం ఎట్లా ఉంది అనేది మనం చూద్దాం. అమెరికా దేశంలో శాఖ అధ్యక్షుని స్వయం నిర్ణయం, పాస్ పరీక్షలు మరియు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ వీటి ఆధారంగా అక్కడ పదోన్నతి అనేది కల్పిస్తారు. అదేవిధంగా ఉద్యోగి సామర్థ్యాన్ని నిర్ణయించే రికార్డులు కూడా శాఖాధ్యక్షుడు పరిశీలిస్తాడు. వీటి ఆధారంగా మరక్కడ పదోన్నతి అనేది కల్పించడం జరుగుతుంది. ఇంగ్లాండ్ విషయానికి వస్తే కేవలం పై అధికారులు పంపించే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, రహస్య నివేదికల ఆధారంగా ఉద్యోగులకు ఇంగ్లాండులో పదోన్నతి కల్పించడం జరుగుతుంది. అయితే అక్కడ ప్రతి శాఖలో కూడా బోర్డ్స్ ఉంటాయి, పర్యవేక్షక బోర్డ్స్ ఉంటాయి. మరి ఆ బోర్డుకు వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకుంటారు. నాకు ఫలానా పోస్టుకు ప్రమోషన్
కావాలి, నాకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయని. మరి ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఆ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్లకు అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా పదోన్నతి కల్పిస్తారు. ఒకవేళ ఏ వ్యక్తికైనా నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఆయన బోర్డుకు అప్పీల్ చేసుకునేటువంటి అధికారం కూడా అక్కడ ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. ఇక భారతదేశంలో తీసుకున్నట్టయితే కొన్నిసార్లు సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కొన్ని శాఖల్లో మెరిట్కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కొన్నిసార్లు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఆధారంగా కూడా పదోన్నతి అనేది కల్పించడం జరుగుతుంది. కానీ ఎక్కువగా మనం భారతదేశంలో ఫాలో అయ్యే పద్ధతి సీనియారిటీ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వేతన సంస్కరణల సంఘం కూడా సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పింది ప్రమోషన్ ఇచ్చేటప్పుడు. ఎందుకు అంటే ఆయనకు ఆ శాఖతో సుదీర్ఘ సంబంధం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. ఆ వివిధ పనులకు సంబంధించిన నాలెడ్జ్ అనేది ఆయనకు అనుభవపూర్వకంగా వస్తుంది కాబట్టి దానికంటే మించినటువంటి శిక్షణ ఏదీ లేదు. కాబట్టి ప్రమోషన్ ఇవ్వడానికి సీనియారిటీని మనం బేస్ చేసుకుంటే సరిపోతుంది అని వేతన సంఘాలు ఇదివరకు చెప్పడం జరిగింది. కానీ ఉన్నత స్థాయి పోస్టులకు మాత్రం మనం మెరిట్ ప్రాతిపదికగా పదోన్నతి కల్పించడం అనేది ఉత్తమమైన పద్ధతి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియా విషయానికి వస్తే చాలా డిపార్ట్మెంట్స్ లోపల పదోన్నతి కోసం డిపిసి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటవుతుంది. మరి ఆ కమిటీ సీనియారిటీ మరియు అర్హతల ఆధారంగా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తాయి. ఇక రాష్ట్ర స్థాయిలో మరి కార్యదర్శి, ఉప కార్యదర్శి వంటి పోస్టుల్లో పదోన్నతులు కల్పించేటప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సలహాలను పాటించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు రాజ్యాంగంలోనే ఉంది, ఒక ఉద్యోగుల యొక్క నియామకం కానీ, భర్తీ విధానం కానీ, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సలహాను అనుసరించి ప్రభుత్వం ఫాలో కావాలని చెప్పబడింది. కాబట్టి మరి ఉన్నత స్థాయి ఈ పోస్టులు సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ పోస్టులో పదోన్నతి కల్పించేటప్పుడు మరి ప్రభుత్వం పిఎస్సి సలహాను అనుసరించి ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. మరి ఆ సెలెక్ట్ కమిటీ ఈ సీనియారిటీ బేస్ మీద, మెరిట్ బేస్ మీద వాళ్ళకు ఇంటర్వ్యూలు జరిపించి ఆ జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు పదోన్నతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక రాష్ట్రంలో మరి గ్రూప్ 1 సర్వీసుల్లో పనిచేసేటువంటి అధికారులకు, ముఖ్యంగా ఆర్డీఓలకు మనం కలెక్టర్లుగా కన్ఫర్మేషన్ అంటే ఐఏఎస్ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కలెక్టర్లుగా పదోన్నతి కల్పించడం కోసం, ఐఏఎస్కు పదోన్నతి కల్పించడం కోసం గ్రూప్ 1 అధికారులకు యూపీఎస్సి ఒక మెంబరు లేదా అధ్యక్షుడు ఈ కమిటీలో ఒక మెంబర్గా ఉంటాడు. అంటే ఒక కమిటీ, ప్రత్యేకమైన కమిటీ ఏర్పడుతుంది వాళ్ళకు ప్రమోషన్ కల్పించడానికి. ఆ ప్రత్యేకమైన కమిటీలో యూపీఎస్సి చైర్మన్ అన్న సభ్యుడిగా ఉండొచ్చు, లేదంటే అందులో ఉన్న మెంబర్ కూడా సభ్యుడిగా ఉంటాడు. అంతేకాకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది అందులో సభ్యులుగా ఉంటారు. మరి వాళ్ళు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అర్హత కలిగినటువంటి సీనియారిటీ ప్రాతిపదికగా ఉద్యోగుల జాబితాను తయారు చేసి దాన్ని యూపీఎస్సికి పంపించడం జరుగుతుంది. యూపీఎస్సి దాన్ని ఆమోదించిన తర్వాత ఆ ప్రాతిపదికగా రాష్ట్రంలో పనిచేసేటువంటి ఆర్డీఓలకు కలెక్టర్లుగా అంటే ఐఏఎస్కు పదోన్నతి కల్పించడం అనేది జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వంలో సెక్షన్ 2 అంటే క్లాస్ 2 సెక్షన్ ఆఫీసర్స్ వరకు కూడా కొన్నిసార్లు సీనియారిటీని, కొన్నిసార్లు మెరిట్ అండ్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. మరి మెరిట్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఆధారంగా పదోన్నతి కల్పించేటప్పుడు యూపీఎస్సి వాళ్ళకు పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులు 3 సంవత్సరాల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని వాళ్ళకు పదోన్నతి కల్పించడం అనేది జరుగుతూ ఉంది.
ఈ విధంగా భారతదేశంలో మెయిన్గా సీనియారిటీ మరియు మెరిట్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ వీటి ఆధారంగా పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. ఇక క్రిటిసిజం, పదోన్నతి విధానంపై ఉన్నటువంటి విమర్శ ఏమిటి అనేది చూద్దాం. అంటే వేతన సంఘాలు కొన్నిసార్లు చెప్పాయి, ఆయా శాఖలు తమ ఉద్యోగులకు ప్రమోషన్ ఆపర్చునిటీస్ గురించి తెలియజేయడం లేదు. నాట్ ఇన్ఫార్మింగ్ ప్రమోషన్ ఆపర్చునిటీస్ టు ఎంప్లాయీస్. అంటే ఆయా శాఖల ఉద్యోగులు, ఆయా శాఖల అధికారులు, అధ్యక్షులు తన కింద పనిచేసేటువంటి ఉద్యోగులకు పదోన్నతి అవకాశాల గురించి వాళ్లకు చెప్పాలా? చెప్పితే వాళ్ళు తమ అర్హతల్ని పెంచుకుంటారు, తమ శక్తి సామర్థ్యాలని పెంచుకొని మరి ఉన్నత పదవులకు వెళ్ళడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు అని చెప్పడం జరిగింది. రెండోది పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మనం ఇందాక చెప్పుకున్నాం, కొన్నిసార్లు ఆ శాఖ అధ్యక్షుడే స్వయంగా ఒక నిర్ణయం తీసుకొని తన కింద పనిచేసే ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తాడు అని చెప్పేసి. మరి శాఖ అధ్యక్షుడు సరైన విధంగా వ్యవహరిస్తాడు అనేటువంటి గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఆయన అవినీతికి, బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మరి కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం, ఈయన కొన్ని రికార్డ్స్ ఆధారంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ రికార్డ్స్ చూసి దాని ఆధారంగా ప్రమోషన్ ఇస్తాడు అని చెప్పుకున్నాం. మరి ఉద్యోగుల సామర్థ్యాన్ని నిర్ణయించేటువంటి ఆ రికార్డులు కూడా ఇంతవరకు కరెక్ట్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికాలో ఈ శాఖాధ్యక్షుడి స్వయం నిర్ణయం ఆధారంగా అక్కడ ఉద్యోగి పర్ఫార్మెన్స్ రికార్డుల ఆధారంగా పదోన్నతులు కల్పించారు. అవి చాలా సందర్భాల్లో హాస్యాస్పదంగా మారాయి. ఎట్లా అంటే ఏం సమర్థత లేని వానికి పదోన్నతులు లభించాయి, కష్టపడి పనిచేసి సమర్థులైనటువంటి వాళ్లకు వాళ్ళు అసమర్థులుగా ప్రమోషన్ రాకుండా మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి శాఖాధ్యక్షుడి స్వయం నిర్ణయం అనేది, పర్ఫార్మెన్స్ రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ సమర్థత నిర్ణయిస్తాయి అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. సమ్ డిపార్ట్మెంట్స్ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు మెరిట్ ఓన్లీ. కొన్ని శాఖలు కేవలం మెరిట్ బేస్ చేసుకునే పదోన్నతులు కల్పిస్తున్నాయి. మరి అలాంటప్పుడు అనుభవం కలిగిన ఉద్యోగులు మరి అనర్హులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళ లోపల నిరాశ, అసంతృప్తి ఏర్పడుతుంది. ఇక చివరగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, అంటే ఉన్నత అధికారులు తన కింద పనిచేసేటువంటి ఉద్యోగుల మీద రహస్య నివేదికలు పంపుతారు. మరి ఈ రహస్య నివేదికల ఆధారం చేసుకొని మనం పదోన్నతులు కల్పిస్తున్నాం. మరి వీళ్ళు పంపే రిపోర్ట్స్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పి చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అభిమాన దురభిమానాలు కూడా ఇక్కడ ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు తన కింద పనిచేసే ఒక ఎంప్లాయీ పట్ల ఈయనకు సదభిప్రాయం లేదనుకోండి, అప్పుడు ఆయన మంచివాడు కాదు అని కూడా రిపోర్ట్ పంపచ్చు. లేదా వాడు అసమర్థుడైనా కూడా ఈయనకు ఫేవర్గా ఉన్నట్టయితే, వీళ్ళకు సంబంధించిన వ్యక్తి అయినట్టయితే వీడు సమర్థుడు అని కూడా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పంపవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ శాఖ అధ్యక్షుడు లేదా ఆ పై స్థాయి అధికారి మరి అభిమాన దురభిమానాలకు గురి కావచ్చు. కాబట్టి తప్పుడు రిపోర్ట్స్ పంపేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. మరి ఓవరాల్గా మనం కంక్లూజన్ చూసుకుంటున్నప్పుడు ముగింపు ఏమిటి అంటే, ఒక ఉద్యోగి జీవితంలో ప్రమోషన్ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఆయనకు వేతనంలో పెరుగుదల, బదిలీల వల్ల మార్పు వచ్చినప్పటికీ ఒక ప్రమోషన్ రావడం ద్వారా వచ్చినటువంటి మార్పు వెలకట్టలేనిది అని చెప్పవచ్చు. ప్రమోషన్ సిస్టమ్ ద్వారా ఉద్యోగి తన అర్హతల్ని, శక్తి సామర్థ్యాల్ని, ప్రతిభా పాఠవాల్ని పెంచుకుంటాడు. మరి ఉన్నత స్థాయి పోస్టుల్లో నేను వెళ్తాను అనేటువంటి కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వాన్ని పెంచుకుంటాడు. ప్రమోషన్ ద్వారా ఉద్యోగుల్లో సంతృప్తి ఏర్పడుతుంది. అదేవిధంగా సుస్థితి ఏర్పడుతుంది. ఈ అనుభవం ద్వారా, మెరిట్ ద్వారా మనం పదోన్నతులు కల్పించడం ద్వారా మరి వ్యవస్థకు కూడా లాభం జరుగుతుంది. పాలనలో దక్షత పెరుగుతుంది.
మరి ఇలా సరి అయినటువంటి ప్రమోషన్ పాలసీని మనం పాటించినట్టయితే అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు కూడా అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్ళు, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా సరి అయినటువంటి ప్రమోషన్ పాలసీని అవలంబించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సరి అయినటువంటి ప్రమోషన్ పాలసీ అనేది పరిపాలనా దక్షతను, ఉద్యోగుల్లో సుస్థితిని పెంపొందిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.